ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు పరిశుభ్రత అంటే కేవలం రోడ్లు క్లీన్ చేయడమే కాదు, అది కూడా చేయాలి. చెత్త లేకుండా చేయాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఎక్కడికక్కడ మీలో ఒక ఫీలింగ్ రావాలి. మొన్నటి వరకు చెత్త చెదారం ఉండే సెంటర్ని ఈరోజు బ్రహ్మాండంగా చెట్లు పెట్టి అభివృద్ధి చేసి మార్బలేసి ఐ లవ్ గుడివాడ అని బోర్డు పెట్టారు. అవునా కాదా? మీరందరూ కూడా గుడివాడని లవ్ చేస్తారా లేదా అని అడుగుతున్నా. అభిమానిస్తారా లేదా అని అడుగుతున్నా. అనేవాళ్ళు చేలు పైకెత్తండి. ఐ లవ్ గుడివాడ అనేవాళ్ళు చేలు పైకెత్తండి. అందరూ ఐ లవ్ గుడివాడ అన్నారు. కానీ ఎంతమంది గుడివాడని అభివృద్ధి చేయడానికి పనిచేశారో అది కూడా ఆత్మసాక్షిగా చెప్పాలి. ఎంతమంది పనిచేసే చేతులు పైకెత్తండి. ఇక్కడ తక్కువ చేతులు పైకెత్తాయి. అక్కడ అందరూ మేము గుడివాడని అభిమానిస్తాం. నేను పుట్టిన స్థలం ఒక మంచి ప్రదేశం, సుందరమైన ప్రదేశంగా ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి, అంతేకాకుండా అందరం బాగుండాలి అని అందరికీ కోరుకుంది. కానీ కొంతమంది దీనికి సహకరిస్తున్నారు. నా ఆలోచన అది. 18 నెలలుగా మీరు చూస్తున్నారు. ప్రభుత్వం చేసే పనులన్నీ చేస్తాం. ఈరోజు ఇనాగరేషన్లు మీరు చూశారు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఏమేం చేయాలో చేస్తున్నా. తొందరలోనే అందరు ఎమ్మెల్యేలకు చెప్పాను, అందరు ఎంపీలకు చెప్పాను. ప్రతి ఒక్క మున్సిపాలిటీ, ప్రతి ఒక్క పంచాయతీ, ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క జిల్లా గ్రేడింగ్ చేస్తాం. వీళ్ళ ఫోటోలు పెడతాం. మీలో కూడా టెస్టిమోనియల్స్ అవి కూడా పెడతాం. కడాన మీ ఊరు ఎక్కడుందో అది కూడా మీ ముందర పెడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరిలో కానీ ఆ పోటీ మనస్తత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. స్వర్గం ఎక్కడో లేదు, మనము సృష్టించుకునే స్థలమే నిజమైన స్వర్గం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, అందరూ బాగుండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, మీ యొక్క సంక్షేమం, అభివృద్ధి, మీ ఆదాయం పెరగాలి. ఇంకో పక్క అందరికీ కూడా ఆనందంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. నేను 48 ఏళ్లుగా చూశాను. మీరు ఇన్నిసార్లు అభిమానించారంటే తెలుగు జాతి చరిత్రలో ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది. దీనికి నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. నా ఆలోచన ఒకటే, తెలుగు జాతి భవిష్యత్తుకి నేను రక్షకుడిగా ఉంటా. ఎక్కడా రాజీ పడను, అన్ని విషయాల్లో ముందుంటాను, స్వచ్ఛమైన పాలన ఇస్తాను. ఇంకో పక్క ఎవరైనా అవినీతి చేస్తే ఒకసారి 2 సార్లు చెప్పి సరిచేస్తాం. చెయ్యలేకపోతే అధికారి కానీ లేకపోతే రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే మీరు ఇక్కడ చూశారు, చిన్న బాబు కిట్టి ఇంట్లో ఇచ్చే డబ్బులు దాంట్లో వేసుకొని అది ఒక అలవాటుగా చేసుకునే డబ్బులు నేరుగా ఆ కిట్టి తీసుకొచ్చి ఈరోజు అమరావతి రాజధానికి ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. స్ఫూర్తిని తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ ఇది మహోన్నతమైన స్ఫూర్తి. అమరావతి దేవతల రాజధాని, అమరావతి ప్రజా రాజధాని. ఈరోజు అలాంటి అమరావతి రాజధానిని కాపాడుకోవడమే కాకుండా దీన్ని
నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి ప్రపంచంలోనే నంబర్ 1 రాజధాని ఏదంటే దానికి చిరునామాగా అమరావతిని తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన పైనుంది. ఆడబిడ్డ స్పాంటేనియస్గా 2 గాజులు తీసి బంగారు గాజులు తీసి నేరుగా అమరావతికి డొనేట్ చేసిందంటే అది స్ఫూర్తిదాయకం. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడో జన్మభూమి పెట్టాను, ఒక పిలుపిచ్చాను. ప్రపంచంలో ఉండే అందరూ వచ్చి గ్రామాలకు సేవలు అందించారు, తోచిన విధంగా సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఇంకొక మిత్రుడైతే ఇంత మునుపు కూడా ఆయన ఇప్పుడు రాలేకపోయారు. ఆయన పేరేంటి, నరసింహారావు గారు అయితే ఇంత మునుపు 3 కోట్లు ఇచ్చాడు. మళ్ళీ 3 కోట్ల రూపాయలు ఈ గుడివాడలో బస్ స్టాండ్ కోసం పునర్నిర్మాణం కోసం ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. మంచిని మంచనాలి, చెడును ఖండించాలి. అప్పుడే మంచి పెరుగుతుంది, చెడు ఎక్కడికక్కడ తగ్గే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అనేక శంకుస్థాపనలు చేశాను. 121 పట్టణ స్థానిక సంస్థల్లో అమృత్ 2 కింద, ఏఐఐబి కింద, UADF1, UADF2 కింద 15,274 కోట్ల రూపాయల వ్యయంతో పట్టణాల్లో పనులన్నీ ప్రారంభించుకోవడానికి శంకుస్థాపనలు చేశాం. 514 ప్రజారోగ్య మున్సిపల్ ఇంజనీరింగ్ పనులకి ఈ ప్రాజెక్టు కింద చేపడుతున్నాం. ఎక్కడైతే వేస్ట్ వాటర్ అంతా కూడా శుద్ధి చేయడానికి STPలు పెట్టడం, ఓవర్ హెడ్ రిజర్వాయర్లు కట్టడం, త్రాగునీటి పరిష్కారం కోసం ఎక్కడికక్కడ పరిశుభ్రమైన పైప్ లైన్లు వేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టడం, మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం, చెరువులు అభివృద్ధి చేయడం, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే 8,74,000 మందికి త్రాగునీరు కోసం ట్యాప్ కనెక్షన్స్ ఇస్తాం. 63,000 పైగా డ్రైనేజ్ సౌకర్యం కల్పిస్తాం. సురక్షితమైన మంచినీరు, మెరుగైన పారిశుద్ధ్యం, ఈ 2 కోసం ముందుకు పోతున్నాం. మొట్టమొదటిసారిగా ఇంటింటి దగ్గర చెత్త సేకరణకి, అదే మరి రీసైక్లింగ్ కోసం వ్యవస్థని బలోపేతం చేస్తున్నాం. పట్టణాల్లో మామూలు వెహికల్స్ పెడితే పొల్యూషన్ ఉంటుందని ఎలక్ట్రికల్ వెహికల్స్ పెడుతున్నాం. 126 ఎలక్ట్రికల్ ఆటోల్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇంకో పక్క ఆగస్టు 26కి 1140 ఈ ఆటోలు అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రమంతా 108 సమగ్ర గణ వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు 528 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 8 ఈరోజే ప్రారంభించాం. అక్టోబర్ నాటికి అన్నీ కూడా పూర్తవుతాయి. ఇవి కాకుండా 6 బయో గ్యాస్ ప్లాంట్లు పెట్టాం. ఈరోజు 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఇప్పటికే 2 పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో 1.5 సంవత్సరంలో 8 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ పనిచేస్తాయి. దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి, నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క గ్రామంలో కూడా తడి చెత్త పొడి చెత్త సెపరేట్ చేయాలి. అక్కడి నుంచి మీరు ఇంకొక పక్క ఆలోచిస్తే తడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసుకోవాలి. మన ఇంటికి కావలసిన ఏదైనా చిన్న చిన్న కూరగాయలు తయారు చేసుకుంటే